రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న గ్రేడ్ 1 మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెం పట్టణానికి నూతన అగ్నిమాపక శకటాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బుధవారం పట్టణానికి వచ్చిన నూతన అగ్నిమాపక శకటంతోనే అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. తొలుత మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. ఎస్ఐ బాబురావు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పలు విన్యాసాలు చేయించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి ప్రయాణికులకు, బాటసారులకు క్షేత్రస్థాయిలో అందించే సేవలను ప్రయోగాత్మకంగా చేయించి చూపించారు. ప్రజల నుంచి ఈ విన్యాసాలకు విశేష స్పందన లభించింది. మరో వారం రోజుల పాటు వివిధ విద్యా సంస్థలలో, పారిశ్రామిక ప్రాంతాలలో, అపార్ట్మెంట్స్లలో అగ్నిమాపక వారోత్సవాలు చేస్తామని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తరచూ మరమ్మతులకు గురయ్యే పాత అగ్నిమాపక శకటంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చిన అగ్నిమాపక అధికారులకు నూతన అగ్నిమాపక శకటం రావడంతో ఊరట లభించింది. సాంకేతికతను జోడించి నూతన అగ్నిమాపక శకటం రూపొందించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వెళ్లడానికి మరింత వీలు కలిగే విధంగా నూతన అగ్నిమాపక శకటం ఉన్నట్లు తెలియజేశారు. సబ్ ఇన్స్పెక్టర్ వారి చేతుల మీదుగా గోడపత్రాలు విడుదల చేయడం జరిగిందండి. అలాగే రెండవ రోజున స్థానిక బస్టాండ్ నందు, అలాగే షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్ వాటి వద్ద కూడా ఈ అగ్ని ప్రమాదాల మీద జరిగే నివారణ చర్యలు, దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మేము డెమో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని ప్రకారం మేము మాక్ డ్రిల్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఒకసారి డెమోని ఒకసారి చూసి అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జరగకుండా ఎటువంటి రక్షణ చర్యలు పాటించాలనే దాని మీద ఇప్పుడు ఒక డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుందండి. అందుకని ప్రజలందరూ కూడా ఒకసారి ఈ యొక్క డెమోని తిలకరించి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా తమల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు వారం రోజుల పాటు జరుగుతుందండి. అలాగే ఒకరోజు హాస్పిటల్స్ అని, ఒకరోజు ఇండస్ట్రియల్స్ అని, ఇంకో రోజు కాలేజెస్, స్కూల్స్ అని రకరకాలుగా, ఒకరోజు అపార్ట్మెంట్స్ అని, ఇలా ప్రతిరోజు వారం అంతా కూడా వారోత్సవాలు మేము పురస్కరించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పురస్కారాల్లో భాగంగా ప్రజలందరికీ కూడా, జంగారెడ్డిగూడెంలో నివసించే ప్రజలందరికీ కూడా అగ్ని ప్రమాదాల మీద మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన కేబుల్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. 14th అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రెండో రోజున వాహనం వచ్చింది. ఆ కొత్త వాహనంలో డెమో ఇవ్వటానికి వచ్చామండి. ఏ విధంగా ఫైర్ అవుతే ఏ విధంగా ఆర్పాలి, ఫైర్ అవ్వకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఈరోజు ఇక్కడ డెమో ఇవ్వటానికి వచ్చి ఉన్నాము.